దొడ్డు రవ్వ ఉప్మా చేస్తే అప్పుడు గోధుమ రవ్వ ఉప్మా అందులో పురుగులు రవ్వ తేడా తెలిసేది కాదు. ఏరుకొని అవి పడేసేసి ఆ ఉప్మా తినేటోళ్ళం. ఎట్లా అంటే ఇక తినకపోతే మళ్ళీ పొద్దున్న దాకా ఏం దొరకదు. 5 పైసలు కూడా ఉండవు. అప్పుడు 5 పైసలు పెడితే పుల్ల ఐస్ క్రీమ్ వస్తుంది. మరి 5 పైసలు కూడా ఉండేటివి కాదు. అంటే అమ్మ వాళ్ళు పెంచలేక మీరు అనాథాశ్రమం వెళ్ళిపోయారా లేక ఎట్లా? నాన్న యాక్చువల్గా అయితే బాగా చదివించాలని అటువంటిది ఉన్నా కూడా మాకు ఊర్లో 3rd క్లాస్ వరకే ఉండే. 4th 5th పక్కకు కొండపర్తి అనే విలేజ్కి పంపించాలి. నరసింహలగూడ నుంచి నడుచుకుంటూ పోవాలి. మధ్యలో ఒక చెరువు వస్తుంది. సో మేమంతా నడిచి వెళ్ళి అంత చదువుకునేంత లేదు. సో నాన్న డిసైడ్ చేసినారు ఏదన్నా హాస్టల్లో వేద్దామని. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫీజు ఎక్కువ ఉండి ప్రైవేట్ హాస్టల్స్లో వేసే శక్తి లేక గవర్నమెంట్ హాస్టల్కి పోయి అడిగితే ఓన్లీ సెమీ ఆర్ఫన్ ఆర్ ఆర్ఫన్ హోమ్, అది బాలసదనం. సో అది అక్కడ వేయాలంటే కంపల్సరీ ఆర్ఫన్ అని ఉండాలి. సో నాన్న ఏం చేశాడు, అమ్మ లేదు అని అబద్ధం చెప్పి అడ్మిషన్ చెల్లెకు నాకు ఇద్దరికి తీసుకొని ఇంటికి వచ్చి అమ్మతో ఈ విషయాలన్నీ ఏం చెప్పలేదు. మమ్మల్ని ఇద్దరిని తీసుకుపోయి హాస్టల్లో వేశారు. హాస్టల్ వేయడం అంటే ఏమన్నా ఇప్పటి లెక్క షాపింగ్ అదంతా ఉంటుందా? ఉన్న ఒక గుడ్డ సంచిలో 2 జతల బట్టలు 2 పుస్తకాలు వేసి గేటు దగ్గర వదిలేసినప్పుడు నాన్న ఏం చెప్పారంటే, నువ్వు అమ్మ ఉన్నది అని చెప్తే వాళ్ళు నిన్ను ఇంటికి పంపిస్తారు, నేను తీసుకెళ్ళాను, మీకు తిండి పెట్టే శక్తి నాకు లేదు కాబట్టి ఇక్కడ వేస్తున్నా అని చెప్పారు. దట్ వాజ్ హిస్ సిచ్యువేషన్. ఐ కాంట్ బ్లేమ్ ఇట్. బట్ నాన్న చెప్పిందే బాగా గుర్తున్నది. నానంటే భయం, నానంటే గౌరవం. సో ఐ కంపల్సరీ నేను ఆ పెయిన్ లోపల పెట్టుకొని 6 సంవత్సరాలు 5th క్లాస్ నుంచి 10th వరకు నేను ఉన్నా. నేను ఎక్కువ ఇంటికి వెళ్ళేదాన్ని కాదు. చెల్లెకి ఒకసారి టైఫాయిడ్ వచ్చి, లక్ష్మి చెల్లె పేరు, తను ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంటికి వెళ్ళిపోయి ఇక రాలేదు. తను ఫీవర్ తగ్గినాక తను రాలేదు, బ్యాక్ పోను అని చెప్పి అన్నే ఉండిపోయింది. నేను ఒక్కదాన్ని ఉండిపోయాను. ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు కూడా నేను వార్డెన్ ఇంట్లోనూ సూపరింటెండెంట్ వాళ్ళ ఇంట్లోనూ వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసుకుంటే అక్కడే హాస్టల్నే ఉండేదాన్ని. అందరు వెళ్ళిపోయేటోళ్ళు, ఒక 2-3 ఉంటారు. అసలే పేరెంట్స్ లేని వాళ్ళు ఒక 2-3 ఉండేటోళ్ళు. వాళ్ళతో పాటు నేను ఉండేదాన్ని. చాలా రేర్గా నేను ఇంటికి వెళ్ళేదాన్ని, ఎప్పుడన్నా ఒకసారి.